పరిశుద్ధమైన తండ్రి, సర్వశక్తిగల దేవ, జీవాధిపతి నీకు వందనం చెల్లిస్తా ఉన్నాను. ప్రభా ఈ సమయంలో నా బిడ్డల మధ్యలో నీ మాటలు పంచుకోవాల్సి ఉండగా దయచేసి నన్ను కనికరించు నాయన. నీ యొక్క ఆత్మతో నన్ను నింపండి. నా అపరాధములని నీ పవిత్రమైన రక్తంతో కడిగి శుద్ధిపరచండి. కేవలం నీ మాటలే నేను పలుకున్నట్లు కృప చూపించండి. నీ చిత్తం ఉద్దేశం మా జీవితంలో ఏదైతే ఉందో అది సంపూర్ణంగా నెరవేర్చబడినట్లు కృప చూపించమని బ్రతిమాలుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో అడిగి ఉంచిన దానికంటే అత్యధికంగా చేసే యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చాలా సార్లు కూడా మనం ఒక మంచి పని సత్కార్యం అంటాం కదా, మాట్లాడతాం. సత్కార్యం తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొని. సత్కార్యము అనే మాట, ఏదైనా ఒక సత్కార్యం మంచి కార్యం ఉంది అని అంటే మనం అది చేయాలని దేవుడు ఆజ్ఞాపించాడంటే దానికి లోబడతాం స్టార్టింగ్లో, కానీ దాన్ని కొనసాగింప చేయలేము. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ మనస్సు మొదట్లో ఉన్నట్లు మళ్ళీ రాదు. దానివల్ల మనం సత్కార్యం మళ్ళీ డివేట్ అయిపోతాం. మళ్ళీ ఆ పరిస్థితుల వైపు చూస్తాం కదా, వాటిని బట్టి ముందుకు సాగలేం. ఇప్పుడు ఏం చేయాలి మనం? మానవ బుద్ధి అది. నిజంగా దేవుడు శరీరి అని వంటివాడని జ్ఞాపకం చేసుకుంటాడంటే నిజంగా ఖచ్చితంగా ప్రభువా, లేకపోతే ఎంత పెంట బుద్ధో మనది. అది చాలా తొందరగా ఎంత సులువుగా తిరిగిపోతాం. చుట్టూ చూస్తాం, అసల దేవుని వైపు చూడలేం. దేవుడిది ఒకటి చెప్పినాడు, దాంట్లో కొనసాగాల. ఎట్లాగా? నాకు నువ్వుగా నీకు నువ్వుగా దాంట్లో కొనసాగడానికి పట్టుదలగా పట్టుకొని కాదు 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 ప్రభు పాదాల దగ్గరికి రావాలి. ప్రభా, మొదట్లో నేనున్నాను ఇట్లాగా. తండ్రి, ఈ పని నేను సంపూర్ణంగా నెరవేర్చే వరకు నువ్వు నాకు సహాయం చేయి. ప్రభా, నేను డివేట్ అవ్వకూడదు. శత్రువు డివేట్ చేస్తాడు. ప్రభా, అవ్వకుండా సహాయం చేయి. అలాగా నీ ప్రార్థనలో పోరాడమ్మా. మనకి ఇంట్లో ఉన్న భౌతిక సంగతుల కొరకే ఇట్లా తిప్పి అడుగుతాం, అట్లా తిప్పి అడుగుతాం, ఎట్లా తిప్పైనా అడుగుతూ ఉంటాం. కానీ ఆత్మ సంగతుల కొరకు అడగం. కనుకనే పొందుకోలేకపోతున్నాం. అసలు ఈ ఆత్మీయ సంగతి ఒక్కసారి నువ్వు తెచ్చిపెట్టుకున్నావు అనుకో, నువ్వు నిధివి, నువ్వు ఐశ్వర్యవంతురాలివి. ఇప్పుడు ఈ నిధిలో నుంచి వేరే వాళ్ళకు కూడా ఇస్తాడు. అర్థమైందా? భౌతిక సంగతులు ఏం అవి పెద్ద సంగతి. ఆత్మీయ సంగతి నువ్వు నేర్చుకున్నాక విశ్వాసం నువ్వు నేర్చుకోవాలి. ఆ విశ్వాసం ద్వారా ఎన్ని పొందుకోవచ్చమ్మా? మొదటగా ఆత్మీయ సంగతుల కొరకు ప్రయాసపడాలి. అది తెచ్చుకున్న తర్వాత దాని ద్వారా అనేక సంగతులు మనవే కాదు, ఇతరుల అక్కర్లు కూడా మనం తీర్చగలుగుతాం. ఆ ప్రార్థించడం, దేవుని దగ్గర అడిగి పొందుకోవడం మనం గన నేర్చుకోగలిగితే, ఒక సత్కార్యాన్ని స్టార్ట్ చేసినాం, అది కొనసాగింప చేయడానికి ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో వస్తాయి. వాటన్నిటిని అధిగమించాలంటే ఫస్ట్ మనకు మనస్సు కలిగి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక స్టాండర్డ్గా ఒక అనాథ శరణాలయకి ఏదైనా ఇవ్వాలి అని అనుకున్నాం. మొదట్లో చాలా బాగా ఇస్తాం. ఒక నెల ఇస్తాము, ఏదో వారానికి ఒకసారి ఏదైనా బిస్కెట్స్ ఇద్దాం అనుకున్నావు, లేకపోతే నెలకోసారి ఇద్దాం, కొన్ని రోజులే కొనసాగింపజేస్తాం, తర్వాత లేదు. కారణం ఏంటంటే మళ్ళీ పెంట బుద్ధి వచ్చేసి ఉంటుంది మనకి. మొదట్లో ఉన్న బుద్ధి మనకు ఉండదు. ఇది అన్నిటికీ వర్తిస్తుందమ్మా. మనము చేయాల్సిన పరిస్థితుల్లో పెంట బుద్ధి అనేది మధ్యలో వచ్చి తీరుతుంది. ఆ పెంట బుద్ధిని మనం అధిగమించాలా, జయించాలా. మొదట్లో నేను ఎట్లా ఉన్నా అది కొనసాగాలి ప్రభు. విజయము అంతం వరకు విజయం రావాలా. అలాగున మనం ప్రార్థనలో పోరాడాలి. ఈ సత్క్రియల గురించి
డీవియేట్ అవ్వకుండా ఒకటే అమ్మా ప్రార్థన చేసుకో. ప్రభా నిజమే. భౌతిక సంబంధమైంది. నా స్వార్థపూరితమైందైతే ఎంత అడుగుతానో, ఎన్నిసార్లు బతిమాలుకున్నా ఎవరు చెప్పనక్కర్లే. కానీ ఆత్మ సంగతులు ఒకసారి అడుగుతాను స్టార్టింగ్‌లో, వచ్చేసిందిలే అనుకుంటాను. మళ్ళా నేను డీవియేట్ అయ్యి శరీరానుసారమైన వాటిలో మునిగిపోతున్నాను. అది కొనసాగింప చేయకపోవడానికి కారణం ఏందంటే, నేనే, నేనే డీవియేట్ అయిపోతా. చెత్త బుద్ధి తీసుకొస్తున్నాడు. లోభత్వాన్ని తీసుకొస్తున్నాడు. పిసినారితనం తీసుకొస్తున్నాడు. అపవిత్రతను తీసుకొస్తున్నాడు. డిబేట్ పరిస్థితిని తీసుకొస్తున్నాడు. ప్రభా! మొన్ననే వర్తమానంలో సిద్ధపాటు అనే మెసేజ్‌లో దేవుడు చెప్తా వచ్చినాడు గదా! ఏందంటే ఏదైనా వాక్యం ఏదైనా చెప్పేటప్పుడు ముందుగా ఏముండాల? నీకు సిద్ధపాటు ఉండాలి. నలిగిన హృదయం కావాలి. దాని కొరకు ప్రభు దగ్గర పోరాడు. బతిమాలుకో. నన్ను నలగొట్టైనా అక్కడ పరిమళం తీసుకురా. అలాగా. ఇప్పుడు నువ్వు ఒక సత్కార్యం ఆరంభించినావు. ప్రభు నన్ను అది నేనెందుకు చేయలేకపోతున్నానన్న ఆ డౌట్ నీకు రావాలి. నిజమే గదబ్బా! నాకి చాలా కష్టమైతది. టైం వేస్ట్ అయితది. తర్వాత మేము అంతంత మాత్రమే మళ్ళీ మేము అంత ఇచ్చుకోలేము. ఇంక ఇట్లాంటి ఆలోచనలన్నీ మనకొచ్చేస్తాయి. అరే! ముందట్లా అనుకున్నానే ఇప్పుడు ఈ ఆలోచన ఇది దేవుడిచ్చింటాడంటావా? లేదు లేదు. సాతానిచ్చింటాడు. కాబట్టి ఇప్పుడు నేను ఎవరి దగ్గర పోవాలా? దేవుని దగ్గర పోవాలా? ఏంటి ప్రభు ఈ ఆలోచన కరెక్టేనా? అప్పుడుది తప్పా? ఇప్పుడుది తప్పా? ప్రార్థన చేసుకున్నప్పుడు. దేవుడు మాట్లాడతాడమ్మా. దేవుడు స్థిరపరుస్తాడమ్మా నిన్ను. ప్రార్థనా జీవితం నీకు కంటిన్యూ లేని కారణాన సత్క్రియలు అన్నీ ఆగిపోయినాయి. అసలు సత్క్రియలు చేయడానికి నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఏం సత్క్రియ ఉంది? ఏ మంచితనం నీలో ఉంది? ఏ సమర్పణ ఉంది? ఏ త్యాగం ఉంది? ఎంతసేపున్న గిర్రి గీసుకున్న అదే మూమెంట్‌లోనే తిరిగిపోతాను. ప్రభుతో సరైన రిలేషన్ లేక, సాతాను కలిగించి పెంట సంగతులన్నీ మన తలకాయలో చొప్పి, గోల్ రీచ్ అవ్వలేకపోతున్నాం. ఇలాంటివి ఎన్ని పాడు చేసినాం తెలుసా? దేవుని సంగతులు మనం. ఎంత ఎత్తుకు నిన్ను ఎదిగించాలనుకుంటున్నాడో అంత దిగజారిపోతున్నాం. ఇంకా మూలపాఠాలే. ఇంకా పాలు తాగే స్థితే గాని, బలమైన ఆహారం తినే స్థితిలోనే లేరు. ఒక్క పని నేను ఆరంభించి కంటిన్యూ చేసినాను పర్ఫెక్ట్‌గా చెప్పగలరా ఎవరైనా? చాలా సింపుల్ కంటిన్యూ చేయడానికి. ప్రభు పాదాలు విడవద్దు. ఏదైనా గాని ఏ వ్యక్తి చేయలేడు. కాకపోతే ఆయన కృప వల్లనే మనం చేయగలుగుతాం గనక, ఆయన కృప మీద నేను ఆధారపడి, ఆయన ప్రార్థనలో, ఆయన సన్నిధిలో నువ్వు గోజాడు. ఏ కార్యము నీకు ఫెయిల్ అయితావు చెప్పు. ఏది కూడా నువ్వు ఫెయిల్ కాలేవు. దేవుడు చెప్తున్నాడు, నీకు అత్యధికమైన విజయం ఎల్లప్పుడూ నేను దయచేస్తాను అంటున్నాడు. మనమే డీవియేట్ అయిపోయి, ప్రభు మీద దృష్టి లేక, గాలి తుఫాను చూసి భయపడి మనమే మునిగిపోతున్నాం. మన సమస్యలు మనం కంప్లీట్ చేసుకోలేకపోతున్నాం. ఇంక వేరే వాళ్ళవంటే ఇంక ఉరివేలే. మనకే చేసుకోలేకపోతున్నాము అని అంటాం. ఖచ్చితంగా చెప్పాలంటే మనం చెయ్యకపోయినా చింతలే. దేవుడు నీకు అప్పగించిన ఎదుటి వారి కార్యాలు నువ్వు చెయ్యి. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదుకు. అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరిద్దుమా, పొద్దున్న లేసినప్పటి నుంచి ఇదే. ప్రభు పని ఒక్కటైనా సంపూర్ణంగా నెరవేర్చిన. ఒకటి తీర్మానం తీసుకున్నాం, దాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలిగినమా? ఈ భయపడి విస్మయం పొందే పరిస్థితి అధిగమించాల. సాతాను డీవియేట్ చేస్తున్న పరిస్థితులన్నిటి కుప్ప కూల్చాలా. అలా కూల్చాలంటే ప్రభు దగ్గరే. ప్రభువే, ప్రభువే తప్ప ఇంకెవరు నిన్ను తిరిగి నిలబెట్టలేరు. తిరిగి ఆ పని కొనసాగింప చేయడానికి సహాయం చేయలేరు. ఎవరి హెల్ప్ కాదు, ప్రభు హెల్ప్. ప్రభు దీంట్లో పడిపోయినా, ఈ విషయం నేను చేయలేకపోయినా, ఈ విషయం చేయలేను.
తిరిగి బలపరచు. చాలాసార్లు ఒకవేళ ఏదైనా కొంచెం చేసినామంటే గర్వం వచ్చేసింటది. గర్వం వచ్చేస్తే దేవుడు అమ్మ సాల్లే నువ్వు చేసినంత వేరే వాళ్ళకి అప్పగిచ్చేస్తా అంటాడు. అయ్యో! నేను గర్వించలేదంటే గర్వించినావు. అంతరంగంలో నువ్వు అంతే కదా! సాతాను ఏమనుకున్నాడు? మహోన్నతుడైన నిన్ను నేను సమమానునిగా చేసుకుంటాను మనస్సులో అనుకున్నాడంటే త్రోసిస్తున్నాడు దేవుడు. అర్థమైందా? మనకు అంతరంగాన్ని చూస్తాడు దేవుడు. నువ్వు ఎవరితోని చెప్పనక్కర్లే. నీ అంతరంగంలో నేను గదా అనుకున్నావేమో. దేవునికి వందనాలు. నెబుకద్నెజర్‌లాగా వెంటనే దేవుడు మనల్ని చేయటంలే. నెబుకద్నెజర్‌కి హెచ్చరికొచ్చింది ముందుగానే. దానియేలు చెప్తాడు రాబోయే కాలంలో నీకొచ్చిన కల ఇదిరయ్యా అని. అలాగే దేవుడు మనకి హెచ్చరికలు కూడా చేస్తా ఉన్నాడు. హెచ్చరికలకు లోబడకపోతే నెబుకద్నెజర్ అట్లా గర్వించి ఎట్లా అయిపోయినాడు? అలాగైపోతుంది. కాబట్టి వీటన్నిటికి ప్రభు పాదాల దగ్గరికి మనం రావాలా. అలా వస్తున్నప్పుడే విరిగి హృదయం వస్తదమ్మా. నలిగిన హృదయం వస్తదమ్మా. ఆత్మీయ సంగతి నువ్వు అర్థం చేసుకోగలవు. లేకపోతే నీకు ఆత్మీయ సంగతులు ఎవరైనా చేస్తా ఉంటే కూడా వెర్రోళ్ళ ఈళ్ళు అనిపిస్తది. ఎందుకంటే మనం శరీరానుసారంగా మూవ్ అవుతున్నాం కాబట్టి వాళ్ళు చేసే ఆత్మీయ సంగతి నీకు అర్థమే అవటంలే. ఇవన్నీ మనకు నేర్పించేవాడు, అన్నీ అర్థమయ్యేటట్టు చేసేవాడు మన దేవుడే. కాబట్టి ఏ పరిస్థితిని ఎవరిని చూడొద్దు. సాతాను పెట్టే భయాల వైపు చూడొద్దు. ప్రభు వైపు చూడు. దేవుడు అంటున్నాడు నిన్ను విడువను, ఎడబాయను. విస్మయం పొందొద్దు. నీ ముందు ఆయన నడుస్తాడు, ఆయన నీకు తోడై ఉంటాడు. దాని యందు విశ్వాసం ఉంచు. ఆ రీతిగా మనం వ్యక్తిగతంగా విజయవంతమైన జీవితంలో ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇంతవరకు ఏది ఆగిపోయిందో, ఏది ఆపేసినామో తిరిగి అది కొనసాగింప చేయాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగా. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా దయగలిగిన దేవా, కనికరం గల తండ్రి, వాత్సల్యత చూపుతున్న దేవా, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన దేవా, ఈ యొక్క 4వ వారంలో మీరు తీసుకొచ్చిన లేఖన భాగాలను, హెచ్చరికలను బట్టి, మీరు మాట్లాడుతూ వచ్చిన మీ ప్రతి మాటను బట్టి వందనములు చెల్లిస్తున్నాను. దయగల ప్రభువా, నేను ఇంకా మీరు కోరుకున్న అంతస్తులోనికి రావాలని, నా ఆత్మీయ జీవితాన్ని నేను ఆశించిన మేరకు అది నీ చిత్తమైనది కనుక మీరు ఇష్టపడి నా యొక్క అంతరంగంలో ఉన్నటువంటి మీకు ఇష్టం లేని ప్రతిదీ కూడా తొలగించి వేసుకోవాలని, గుర్తించాలని, గ్రహించకుండా ఇంతకాలము గురుడితనంలో సాగిపోయినటువంటిది ఇక చాలు, ఇక ముందుకు నువ్వు ఎలాగూ నడుచుకోవాలో దేవా నీకు నేర్పిస్తానన్నట్టుగా ఈ సమయంలో మీరు మాట్లాడుతూ వచ్చినందుకే వందనములు. దయగల ప్రభువా, నా అంతరంగాన్ని ఎరిగిన దేవుడుగా, నాలో కలిగిన భయముని ఎరిగిన దేవుడివి కనుక ఈ సమయంలో నాలో ఉన్న భయాన్ని తీసివేసుకోవాలని మీరు మాట్లాడుతున్నందుకే వందనములు దేవా. పరిస్థితులు భయపెట్టుతా ఉన్నాయి. మనుషుల వైపు కూడా చూసేదానిగా ఉంటున్నా. ఈ యొక్క అవిశ్వాసం చోటు చేసుకుంటా ఉంది. ఎంతో శక్తివంతమైన దేవుడు నా పక్షంలో ఉన్నప్పటికీ, వాగ్దానములు ఇచ్చినప్పటికీ ఎక్కడో తెలియని ఆందోళన, భయం ఆవరిస్తా ఉంది. పరిస్థితుల వైపు చూసి పేతురుల వలె ప్రభువా సముద్రంలో మునిగిపోయినట్లుగా నేను కూడా పరిస్థితులను బట్టి వాటి వైపు చూసి పడిపోయిన స్థితిని ఒప్పుకొంచున్నాను. నన్ను కనికరించుము. నాలో ఆవరించినటువంటి భయము,
ఈ అవిశ్వాసాన్ని బట్టి సత్క్రియలయందు ఆసక్తి లేదు. వాటిని పరిపూర్ణంగా చేయటలో ఓడిపోయాను. విఫలమైపోయాను. ఇది ఎంత ప్రమాదకరమైనదో, ఎంత నష్టమో జ్ఞాపకం చేస్తూ వస్తున్నావు నాయనా. నన్ను క్షమించమని బ్రతిమాలుకుంటూ వస్తున్నాను. మీ దాసురాలి నోటి వెంట మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటలో నా జీవితానికి నేను అప్లై చేసుకోవాలని, ప్రతి చిన్న విషయం కూడా మీరు నాకు చూపిస్తున్నారు. నేను కోల్పోయినవన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నావు. నీ ఇంటికి ముందుగా వెళ్లి ప్రార్థించే విషయం, అది ఏనాడో మీరు నాతో మాట్లాడుతూ వచ్చారు. అది పూర్తిగా కోల్పోతూ వచ్చాను. తన జీవితంలో తన సొంత అనుభవాలు నా కొరకే మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు నాయనా. అది పూర్తిగా నా జీవితంలో తుడిచివేయబడిందని ఒప్పుకొనుచున్నా. ఆ మాటకు అర్థం తెలియని దానిగా సాగిపోతూ వస్తున్నానని ఒప్పుకొనుచున్నా. నన్ను క్షమించు దేవా. ఆ విషయం కూడా మీరు నేను పొరపాటు చేస్తున్నట్లుగా జ్ఞాపకం చేస్తూ వచ్చు. ఇంకా మీతో ఏకాంతంగా గడపాలన్నది, అది ఇంకా పరిపూర్ణతలోనికి రాలేదని జ్ఞాపకం చేస్తున్నావు నాకు. అందుకే కదా ప్రభువా, ఇంకా నేను అనేక విషయాల్లో ఓడిపోతున్నా, శత్రు చేతిలో చిక్కుకుంటున్నా. ఈ భయము, అవిశ్వాసం అనేది ఇంకా మీతో ఏకాంతంగా గడపలేని, ఇంకా మీరు కోరుకున్నంతగా, మీరు ఆశించినంతగా నా జీవితంలో లేని కారణాన్ని బట్టే ఇవి అలుముకుంటున్నాయి, ఆవరించుంటున్నాయి. అందుకే నేను విజయం పొందలేకపోతున్నానని జ్ఞాపకం చేస్తున్నా. ప్రార్థనలో పోరాడడం అనేది అది చాలా ప్రాముఖ్యమైనదిగా, శత్రువుపై విజయం పొందాలంటే ఎంతగా ప్రార్థించాలో, ఆ ప్రార్థనలో ఎంత నలుగుడు ఉండాలో జ్ఞాపకం చేస్తూ వచ్చావు దేవా. నలుగుట అనేది నాలో కనపడడం లేదు. కనిపించినట్లుగా ఉన్నది స్థిరంగా ఉండలేకపోతా ఉంది. ఆ చంచలత్వాన్ని, ఆ డివేట్ అయ్యే మనసును తొలగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. స్థిరత్వం నాకు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా బ్రతిమాలుకుంటున్నా. మీరు అనుగ్రహించిన ప్రతి పనిలో కూడా సంపూర్ణత లేదు. అన్ని అరకొరక చేసి వదిలేసిన దానిగా ఉంటున్నా. అది నేను సంపూర్తిగా చేయాలని మీరు ఇష్టపడుతున్నారు. నన్ను క్షమించు. మా పితరులకు ఇచ్చిన వాగ్దానం నాకు కూడా మీరు అనుగ్రహించినందుకే వందనాలు. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. నిన్ను విడవడి ఎడబాయడని. విడిచే దేవుడు కాదు. ఇంతవరకు విడవకుండా కాపాడుతున్నా. భౌతికంగానే కాదు ప్రభువా, ఆత్మీయ వలయంలో కూడా నన్ను కాపాడుతున్నావు. శత్రు చేతిలో చిక్కుకున్న ప్రతిసారి కూడా ఈ రీతిగా నాకు మెలకువిస్తూ, గుర్తించగలిగినట్లుగా చేస్తూ, జారిపోయిన స్థితి నుంచి బయటికి రావడానికి ప్రయత్నించే వరకు
వాటి నుంచి విడుదల పొందే వరకు విడిచిపెట్టకుండా నన్ను వెంటాడుతూ వస్తున్నావు. అయితే మంటి పురుగుని, బలహీనరాల్ని, జారిపోయేటువంటి దాన్ని, మరిచిపోయే స్వభావం కలిగిన దాన్ని, స్థిరత్వం లేని చంచలత్వం కలిగిన మనస్సు కలిగిన దాన్నని ఎరిగి మరలా మరలా జ్ఞాపకం చేస్తూ ఈ రీతిగా నన్ను హెచ్చరిస్తున్న విధానం అంతటిని బట్టి వందనములు. ఏ విషయంలో గర్వించకుండా కృప చూపు. నా గర్వాన్ని బట్టి నేను చాలా విషయాలు నేను కోల్పోతూ వచ్చాను ప్రభా. మీరు నాకు అనుగ్రహించిన వాటిని సంపూర్తిగా చేయలేక ఆగిపోయి తొలగిపోయిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఎందుకు ఇలాగనుకున్నప్పుడు గర్వమే ఒక కారణమని జ్ఞాపకం చేస్తున్నా. నా అంతరంగంలో దాగినటువంటి అది నీవు మాత్రమే చూడగలవు. కొంత కొంత బయటికి నా మాటలు ప్రవర్తన ద్వారా కొంత కనపడవచ్చేమో కానీ అది నాలో ఎంత పరిమాణం ఉందో గర్వం అది నీవు మాత్రమే ఎరుగుదువు. దయతో నన్ను క్షమించే. గర్వం ఎంతో ప్రమాదకరమైనది. నష్టపోకుండా గర్వించకుండా అది పూర్తిగా నా అంతరంగంలో నాటుకున్నటువంటి వేరు పారినటువంటి అది పెకిలించి వేయము నాయన, కాల్చివే. ప్రార్థన జీవితం అధికం చేయము. అన్ని విషయాల్లో ఎట్టి ప్రార్థన కలిగి ఉండాలి. అపవాదిపై విజయం పొందాలంటే, అడుగడుగున జరిగే ప్రతి కార్యంలోనూ విజయం పొందాలంటే, వాటి ప్రతిఫలం చూడాలంటే ఎంతగా మీ సన్నిధిలో ప్రార్థించవలసిందో, ఎంతగా సిద్ధపాటు అవసరం అనేది మరలా మరలా జ్ఞాపకం చేస్తున్నావు నాయన. నన్ను కనికరించి క్షమించు. ఇవన్నీ కూడా గుర్తించాలంటే మీతో ఏకాంతంగా గడపడమే, మీతో సహవాసం చేయడమే అది చాలా ప్రాముఖ్యమైనదిగా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. ఈ పర్సనల్ ప్రేయర్ అది ప్రాముఖ్యముగా ఎంచుకున్నాను, కానీ ఇంకా కొరత ఉందయ్యా, కొరత ఉంది. దయచేసి ఆశించినట్లుగా అది మొదటిగా నా జీవితంలో ఉండడానికి కృప చూపుతారమని బ్రతిమాలుకుంటున్నాను. పర్సనల్ ప్రేయర్ లేని కారణాన్ని బట్టి ఎంత నష్టమో, ఎంత కన్ఫ్యూజను, ఎంతగా మీ చిత్తం నెరవేర్చబడకుండా నాయనా రాంగ్ రూట్ లో వెళ్ళే ప్రమాదం ఎంత ఉందో అది తెలుసు ప్రభా, గ్రహించగలుగుతున్నా. అది కూడా మీరు నాకు అనుగ్రహించినారు. అయితే అది అలాగూ గ్రహించి కూడా ముందుకు సాగిపోకుండానట్లు జాగ్రత్త పడినట్లుగా ప్రాముఖ్యమైన దానికి ఎంతైనా ప్రభు అక్కడ నిలబడి దీని విషయమై ఎక్కువ ఆలోచించగలిగినట్లుగా నన్ను సిద్ధపరచు. ఏదో స్వల్పంగా తీసుకుని మీరు హెచ్చరించినప్పుడు ఆ కొద్దిసేపు ఆసక్తి కలిగి ఉండడం కాదు, నిరంతరము దేవా నా గొంతులో ఊపిరిన్నంత కాలము అది ప్రాముఖ్యంగా ఎంచుకోవడానికి నాకు సహాయము చేయము. విజయం వచ్చినప్పుడు, విజయం లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించడం కాకుండా అన్ని విషయాల్లోనూ మీకు ప్రాముఖ్యత ఇవ్వగలిగినట్లుగా నన్ను సిద్ధపరుస్తూ రావాల్సిందిగా బ్రతిమాలుకుంటూ వస్తున్నా. తిరిగి నన్ను సమకూర్చుమయ్యా, తిరిగి సమకూర్చుమా. ఏ విషయంలో కూడా నేను పరిపూర్ణంగా మీ పని చేయలేకపోయినాను. ఏది కూడా ఒక్కటంటే ఒకటి కూడా ప్రభువా అన్ని నిర్దాక్షిణ్యంగా మధ్యలో ఆగిపోయిన పరిస్థితులే ఉంటున్నాయి. నన్ను క్షమించు. అలా ఉండనివద్దు ప్రభువా, నాకు చేత కావడం లేదు. ఎంతో బలహీనపడుతున్నా, భయపడుతున్నా. అయితే ఈ విషయంలో భయపడొద్దని సెలవిస్తున్నా.
ఆత్మీయ వలయంలో, భౌతిక వలయంలో ఏ విషయంలో కూడా భయపడకుండాన్నట్లు నాతో వచ్చి నా దేవుడైన నీవు నన్ను విడవని ప్రభువా వాగ్దానము చేపట్టి అనుక్షణము తండ్రి మీ మీద ఆధారపడినట్లుగా ఈ పరిస్థితులన్నిటిని అధిగమించి ముందుకు సాగగలిగినట్లుగా ఆత్మీయ వలయంలో కూడా ప్రభు భయపడి దిగజారిపోకుండాన్నట్లు, ముఖ్యంగా నాలో అవిశ్వాసం చోటు చేసుకోకుండా నన్ను కాపాడుము, కృప చూపుతారమ్మని మీ దయగల హస్తముల కప్పచెప్పుకుంటా. అలాగూ ముందున్న జీవితంలో అలాగూ నన్ను సిద్ధపరుస్తావని, అట్లు ఎల్లప్పుడూ నాకు శత్రుపై విజయం అనుగ్రహిస్తావని, అట్టి ప్రార్థన విజయం పొందేటువంటి రీతిలో ప్రార్థన జీవితము దయచేస్తావని, అట్లు మీతో వ్యక్తిగతంగా పర్సనల్ ప్రేయర్ అది ప్రాముఖ్యంగా ఎంచుకునే విషయంలో మొదటిగా నాకు నా జీవితంలో మీరు అనుగ్రహిస్తారని నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్.